ఇది గుర్తుందా? మరి ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ద రియల్ బ్రాండ్ సెటర్. పైన చూసిన 2 మ్యానరిజమ్స్ ఉన్నాయి కదా, అవి గుర్తున్నాయా? మర్చిపోతానే కదా. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ గారు. ఆ మ్యానరిజమ్స్ ఎలా అంటే మన డైలీ లైఫ్ లో అలా నిలిచిపోతాయి. ఒక క్యారెక్టర్ని, పుష్పరాజ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇలా పెడితే పుష్పరాజ్ క్యారెక్టర్ని ఈజీగా గ్యాస్ చేసేస్తారు. అదే ఎలా అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం ఎక్కడైనా తగ్గకుండా మన రేంజ్ మనం ఏంటో చూపించాలంటే ఇలా అంటారు. సో దాని మీనింగ్ ఏంటి? మనకు అందరికీ తెలిసిపోద్ది ఇది ఎవరిది ఏంటి, బ్రాండ్ సెట్ చేసిన వాళ్ళు ఎవరనంటే. అలా మన డైలీ లైఫ్లో ఏదన్నా ఒక బ్రాండ్ సెట్ చేయాలంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు అలా ఉండిపోద్ది అదే మ్యానరిజమ్స్ అనేవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యానరిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అల్లు అర్జున్ గారు ప్రతి మూవీకి తనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. అందరు హీరోల్లాగా వచ్చేసి మూవీస్ తీసేసి నేను జస్ట్ మూవీకి హీరో మాత్రమే అని హీరో మూవీ తీసి డబ్బింగ్ చెప్పి సినిమా రిలీజ్ అయిపోయి ఒక స్పీచ్ ఇచ్చేసి వదిలేస్తే అది నార్మల్ రెగ్యులర్ హీరోస్లా ఉంటుంది. బట్ వాళ్ళకి అల్లు అర్జున్కి స్పెషాలిటీ అదే. అల్లు అర్జున్ గారు ప్రతి మూవీని కూడా ఇది నా మూవీ, ఇది ఆడియన్స్కి వెళ్ళాలి, నేను డైలీ అందరి లైఫ్లో రెగ్యులర్గా ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకోవాలని తను ఎంతో కష్టపడి మూవీని భుజాల మీద మోసుకుంటూ వెళ్తాడు ఒక్కడే. అలానే టీమ్ ఎఫర్ట్స్ ఏమో ఉండవంటే ఉంటాయి. ఆ టీమ్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయంటే మన మూవీ మనం చేసాం, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్దాం అనే వరకే ఉంటాయి. బట్ అల్లు అర్జున్ ఎలా ఉంటాడంటే తన మూవీని అందరు ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలని ఒక్కొక్క మూవీకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనరిజమ్స్, లైక్ హెయిర్ స్టైల్ ఆర్ డ్రెస్సింగ్ చూసుకుంటే 2 అమ్మాయిలతో రేసు కొర్రం, సరైనడు, ఇవన్నీ హెయిర్ స్టైల్స్ కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయడం ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. అలాగే తర్వాత ఒక థింగ్ని, ఏదైనా ఒక గ్యాడ్జెట్ని మనం ఫేమస్ చేయాలంటే చాలా కష్టపడతారు. బట్ ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ని డీజేలో ఎంత ఫేమస్ చేశారు తెలుసు, దట్ టు ఓన్లీ ఒక్క సాంగే. ఆ ఫిడ్జెట్ స్పిన్నర్ ఎంత పాపులర్ అయింది. ఆర్ ఇవి కాకపోతే ఏదో ఒక స్టెప్, డ్యాన్స్ స్టెప్, ప్రతి మూవీలో ఒక హుక్ స్టెప్ లాంటిది, లైక్ ఈజీగా ఆడియన్స్ చేసేది కొంచెం క్రేజీగా చేసి ఆడియన్స్కి అలా ఇస్తాడు. అది ఎంత ఫేమస్ అవుద్దో మన అందరికీ తెలుసు. సో ఏంటంటే ఇదొక బ్రాండ్ సెట్టింగ్ అనేది ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాడు. బట్ పుష్పరాజ్తో అది ఎలా అయిపోయిందంటే అల్లు అర్జున్ గారు ఏదైనా బ్రాండ్ సెట్ చేయాలంటే అన్న రేంజ్కి తీసుకొచ్చేసారు. ఇవన్నీ చేశారు కాబట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయ్యారు. ఐకానిక్గా అంటే అందరికన్నా డిఫరెంట్గా ట్రై చేయాలి. లైక్ ఇప్పుడు పుష్ప 2లో చేస్తుంది చూడండి, ప్రతి ఏరియాలో ఫేమస్ ఏరియాలో ఒక పెద్ద ఈవెంట్ లాంటిది అరేంజ్ చేయడం. ఎవరైనా చేశారా? నాకు తెలిసి రాజమౌళి గారు చేసేవారు. అంతకు మించి ఎవరు కూడా ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఈవెంట్ని సెట్ చేసుకుంటూ వెళ్ళారు లేదు. ఇక్కడ నుంచి త్వరలో రాబోయే పాన్ ఇండియా మూవీస్కి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుందని చెప్పేసి బాగా రుజువు చేశారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ కింద కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి, పాన్ ఇండియా అన్నారు, బట్ ఎక్కడ ఈవెంట్స్ అనేవి జరగలేదు. మరి ఎందుకు జరగలేదు ఏంటో తెలియదు. ఇక్కడ నుంచి ప్రతి వచ్చే మూవీ పుష్ప 2ని ఖచ్చితంగా రికగ్నైజ్ చేసి అరే ఆ మూవీ అలా చేయడం వల్ల ఇంత సక్సెస్ అయింది, మనం కూడా అలా చేద్దాం అనేది ఒక మూవీ యూనిట్లో ఉండిపోద్ది. సో దాన్నే ఒక బ్రాండ్ సెట్టింగ్ అంటారు. అల్లు అర్జున్ గారు ఆ బ్రాండ్ అలా సెట్ చేశారు. ఒక మూవీని మనం ప్రమోట్ చేసుకోవాలంటే ప్రతి ఏరియాకి తిరగాలి, తప్పు లేదు. ఎందుకంటే మన మూవీ కాబట్టి మనం వెళ్ళాలని ఆయన ప్రూవ్ చేశారు. ఇదే కాదు, ఎప్పుడైనా సరే దాని డిఫరెంట్గా ఉండాలి అందరికంటే అని చాలా ట్రై చేస్తారు. లైక్ ఇప్పుడు రాజమౌళి గారిని తీసుకుని కొంతమంది హీరోస్ పాన్ ఇండియాగా వెళ్ళారు. బట్ మ్యాక్సిమం రికగ్నిషన్ రాజమౌళి గారికే వచ్చేది తప్పనిచ్చి హీరోస్కి జస్ట్ ఒక 10% వచ్చేదేమో అంతే. మిగిలినంతా రాజమౌళి గారి క్రెడిట్లోకి వెళ్ళిపోద్ది. బట్ తిను ఒక సుకుమార్ గారి డైరెక్టర్, లైక్ మన తెలుగులో అప్పుడు టాప్ 3 ఆర్ టాప్ 4 డైరెక్టర్ని తీసుకుని ఇప్పుడు టాప్ 2లో కింద నిలబెట్టారు ఆయన్ని. ఎలా అంటే పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్లో ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆ క్యారెక్టర్లో ఆయన వెళ్ళిపోయి తను చేయాలనుకున్నది చేసి ఎంత బాగా ప్రమోట్ చేయాలో చేసి ఆ క్యారెక్టర్ని ప్రతి నార్త్ ఆడియన్స్కి ఇంజెక్ట్ చేస్తారు. నార్తే కదా, మన తెలుగులో కూడా క్రికెటర్స్కి, ఫారినర్ క్రికెటర్స్కి అందరికీ కూడా ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేస్తారు. అండ్ వితౌట్ రాజమౌళి వెళ్ళి మన తెలుగు నుంచి అంత పెద్ద సక్సెస్ అయ్యారంటే అది ఉత్తినే అవదండి. ఆయన చేసిన హార్డ్ వర్కే తనకి పే ఆఫ్ వచ్చింది. ఇప్పుడు అంత క్రియేట్ చేశారు కదా. పుష్ప 2 క్రేజ్ ఎలా ఉందో ఒకసారి చెప్పనా? 50 crore గ్రాస్ ఇండియా నుంచి అప్పుడే బుకింగ్స్ ద్వారా వచ్చేసినాయి. అంటే చూడండి మరి నార్త్ వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతే 50 crore గ్రాస్ వస్తుంది చూడండి. అది మళ్ళీ నార్త్ ఇండియా సైడ్ నుంచి ప్రతిది ఓపెన్ చేసిన ప్రతి ఏరియాలో ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉంది. సో ఇదంతా ఎవరు చేశారు? తనే నిలబడ్డాడు, తనే ఉన్నాడు, తనే చూశాడు, అంతా తానే నడిపించాడు. అతనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ద రియల్ బ్రాండ్ సెటర్. ఈ వీటితో వదిలేసారా అంటే లేదు. పుష్ప 2లో ఇంకా కొత్త 2 మ్యానరిజమ్స్ తీసుకురాబోతున్నారు. ఒకటి
అస్సలు తగ్గేదిలే అన్న బ్రాండ్. ఇంకొకటి బ్రాండ్ ఇది సెట్ చేయబోతున్నారు. చూడండి, చెప్తున్నాను కదా, నేను లాస్ట్ ఏదో ఒక వీడియోలో చెప్పాను నేను, బట్ దీంట్లో కూడా చెప్తున్నాను. మూవీ రిలీజ్ అయిపోయాక ఈ బ్రాండ్ సెట్ ఏదైతే ఉందో ఎలాగా వెనకాల కొట్టుకునేది, అది ఖచ్చితంగా ఫేమస్ అవుద్ది. చూడండి, ఎందుకంటే ఆయన లోగోయే పెట్టేశారు ఆ బ్రాండ్ అనేది. అలాంటిది ఆ మూవీలో ఎంత ప్రమోట్ చేస్తారు. సో ఏంటంటే అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త మేనరిజం స్టార్ట్ అయిపోతుంది. ఇవే కాదు, ఫ్యూచర్లో ఏ మూవీస్ వచ్చినా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేస్తాడు, అది జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తాడు. అల్లు అర్జున్ ద రియల్ బ్రాండ్ సెటర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? తనకంటూ ఒక గోల్ ఉంది, ఒకే ఒక్క గోల్. ఇండియా వైడ్గా అల్లు అర్జున్ అనే హీరో ఒక బ్రాండ్ సెటర్గా నిలవాలి. అండ్ అలా అవుతాడని మనం అందరం కోరుకుందాం. ఖచ్చితంగా అవుతాడు. సో పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి విషింగ్ హిమ్ వెరీ ఆల్ ద బెస్ట్. పుష్ప 2 రేంజ్ ఏంటో తెలవాలి, అల్లు అర్జున్ గారి బ్రాండ్ ఏంటో తెలవాలి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో అయిపోయాక వై పుష్ప 2 ఈ సో స్పెషల్ అని ఒక వీడియో రాబోతుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. పుష్ప 2 అనేది ఎందుకు స్పెషల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.